బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. విదేశాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుడి నుంచి 1100 గ్రాముల బరువున్న 24 క్యారెట్ గోల్డ్ చైన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ 69.85 లక్షలుగా ఉంటుందని తెలుస్తోంది. ఇక రెండు వేర్వేరు సందర్భాలలో దుబాయ్ నుంచి వస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద కూడా భారీగా బంగారం పట్టుబడింది. వారిద్దరి వద్ద నుంచి 1.18 కోట్ల విలువ చేసే 1865.2 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 16 బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, దుబాయ్ నుంచి పెద్ద ఎత్తున కూడా బంగారం సంబంధించినటువంటి పరికరాలతో పాటు బంగార చైన్స్ కడ్డీలు తీసుకొచ్చినటువంటి ఇద్దరు మహిళల్ని శంషాబాద్ కస్టమ్స్ ఆఫీసర్స్ వారిని చెక్ చేసి అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. వారిని వేర్వేరుగా తనిఖీ చేసిన తర్వాత వారు వినూత్న రూపంలో వారి చిన్న చిన్న బిస్కెట్ల రూపంలో పాటు అలాగే చైన్లు అవన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. దాంతో పాటు పెద్ద ఎత్తున కూడా బంగారం సంబంధించినటువంటి కడ్డీలు కూడా వాళ్ళు తీసుకొచ్చిన నేపథ్యం కనపడుతుంది. కస్టమ్స్ అధికారులకు కళ్ళు కప్పడానికి వారు ప్రయత్నించినప్పటికీ స్కానింగ్ సమయంలో వీరు పెద్ద ఏంటంటే పరిమితికి మించిన బంగారాన్ని వీళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారంటూ కూడా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే వ్యక్తిగత బంగారం కంటే ఎక్కువగా లెక్కల్లో చూపినటువంటి బంగారం ఎక్కువగా ఉందనేసి కూడా పోలీసులు భావించారు. వెంటనే వారిని క్వశ్చన్ చేసిన తర్వాత దుబాయ్ నుంచి కూడా మేము ఈ రకంగా కూడా గోల్డ్ ని స్మగ్ల్ చేస్తున్నాం, ఇక్కడ ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది అనేసి కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యం కనపడుతుంది. వారిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో అత్యంత ఎక్కువ ఖరీదు కలిగినటువంటి బంగారమే ఇవాళ పట్టుకున్నారంటూ రెండు వేరు సందర్భాల్లో దాదాపు 2 కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క ఖరీదు ఉంటుందనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. లాంఛనంగా అయితే ఇప్పుడు 1,56 లక్షల దాకా కూడా ఉంటుందనేది భావిస్తున్నారు అన్నప్పటికీ కానీ ఇంకా వారి దగ్గర దొరికినటువంటి మిగతా ఆర్నమెంట్స్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఇవి మేలు రకమైనటువంటి గోల్డ్ కాబట్టి కంపల్సరీ దీని ధర ఎక్కువగా ఉంటుంది అనేసి కూడా కస్టమ్స్ అధికారులు చెప్తున్నట్టు నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ గోల్డ్ చైన్స్ రెండు ఏమున్నాయో అవి చాలా ఖరీదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అవి మేలు రకము గోల్డ్ అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యం వాటి విలువ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎటు చూసుకున్నా కూడా వేర్వేరు సందర్భాల్లో గత రాత్రి నుంచి ఇవాళ వరకు కూడా పట్టుకున్నటువంటి బంగారు విలువ దాదాపు 2 కోట్ల వరకు ఉంటుంది అనేసి కూడా వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో శంషాబాద్ కస్టమ్స్ అధికారి కూడా కొత్త పద్ధతుల్లో ఎవరైతే ప్రయాణికులు ఇలా ఇతర దేశాల నుంచి కూడా ఈ గోల్డ్ కానీ ఇతర స్మగ్లింగ్ వస్త్రాలు కానీ ఇవన్నీ స్మగుల్ చేస్తున్నారు కాబట్టి ఆ కొత్త తరహాలో వారు చేస్తున్న స్మగ్లింగ్ ని చాలా ఈజీగా కూడా వాళ్ళు కస్టమ్స్ అధికారులు పట్టుకుంటున్నారు. ప్రతి ప్రయాణికుడిని చాలా క్షుణ్ణంగా కూడా వారు పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. వారి షూస్ నుంచి కూడా వాళ్ళ క్యాప్స్ కానీ వాళ్ళు వేస్తున్నటువంటి వాచ్లు కానీ ప్రతి ఒక్కటి, దాంతో పాటు మహిళలు ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఇలాంటి స్మగ్లింగ్ కి పాల్పడుతున్నారు కాబట్టి మహిళా కస్టమ్స్ అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా వినూత్నమైనటువంటి పరికరాలతో వారిని చెక్ చేసి ఈ యొక్క స్మగ్లింగ్ ని వారు అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం పడుతుంది. దాని పరిస్థితుల్లోనే ఇవాళ ఇంత భారీ స్థాయిలో ఈ గోల్డ్ దొరికిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రానా.